ప్రపంచ మార్కెట్ను ఆకర్షించేలా కోహెడలో అంతర్జాతీయ సమీకృత మార్కెట్ను నిర్మిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ రంగానికి ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం మంచి పనులు చేయొద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు పరిహారం చెల్లించే భూములు సేకరించామంటున్న మంత్రి తుమ్మలతో మా ప్రతినిధి నరసింగరావు ఫేస్ టు ఫేస్. కోహెడలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మార్కెట్ను నిర్మిస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఏంటి అసలు ఈ మార్కెట్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఎలా గేమ్ చేంజర్గా ఇది మారబోతుంది అనేటువంటి విషయాల్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఏంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో మార్కెట్ను నిర్మిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఏంటి ఈ మార్కెట్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి, ఇది ఏ విధంగా గేమ్ చేంజర్గా మారబోతుంది? ప్రపంచీకరణలో ఏదైతే ఉత్తమమైనటువంటి మార్కెట్లు ఏ సౌకర్యాలు ఉంటాయో అవి మన తెలంగాణలో ఉండాలనేది ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. అందుకని సంవత్సర కాలం బట్టి దేశంలో అదేవిధంగా అంతర్జాతీయంగా సర్వే చేసి ఏ సౌకర్యాలు ఉంటే అంతర్జాతీయంగా దీన్ని మనం నిర్మాణం చేసుకోవచ్చు అవన్నీ పరిశీలించిన తర్వాత అన్ని సౌకర్యాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి పంటలన్నిటికీ కూడా పూలు పండ్లు అదేవిధంగా అనుబంధ రంగాల్లో ఉండేటటువంటి పంటలు. అందుకని మన తెలంగాణ రైతు ఉద్యానవన పంటలను మెరుగుపరచడంతో పాటు వాటిని అమ్ముకునే దానికి సకల సౌకర్యాలు ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాద్ వచ్చి కొనుక్కునేటట్టుగా ఆ మార్కెట్ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం కోరిక. దానికి తగ్గట్టుగా నిర్మాణం చేస్తారు. అన్నీ కూడా కోయిడాలో ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృతంగా ఎవరు వచ్చినా ఏదైనా కొనుక్కొని వెళ్ళగలుగుతాము అనేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేది ముఖ్యమంత్రి కోరిక. ఫైనల్ ఒకటి చెప్పండి, మీరు ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని ఈ మార్కెట్ నిర్మాణాన్ని చేపడతా ఉన్నారు. ఈరోజు చేయబోతా ఉన్నారు, శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా. అయితే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ భూముల కేటాయింపు మీద ఒక అభ్యంతరాలని, నిరసనని, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకు ఈ వివాదం వస్తుంది దానిపైన? వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం జరగటానికి లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు కూడా ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాన్ని ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రైవేటుగా లీజుకు తీసుకొని ఇప్పుడు గడ్డన్నారం మార్కెట్ నడుస్తుంది. సంవత్సరానికి 8 నుంచి 10 కోట్లు రెంట్ కడుతున్నాం ఆ ల్యాండ్. అందుకని నేను దీని మీద తరువుగా స్టడీ చేసి ముఖ్యమంత్రిని ఒప్పించి మన హైదరాబాద్ పట్టడానికే కాదు, తెలంగాణ రాష్ట్రానికే కాదు, నా పండ్లు పండించేటటువంటి ఉద్యానవన రైతులకి మంచి మార్కెట్ ఉండాలంటే అది 200-300 కోట్లతో అనుకున్నది ఇప్పుడు 2-3 వేల కోట్లు అవుతుంది. అంటే ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అంత కావాలి. మనం చేసుకుంటాం ప్రభుత్వ పరంగా. ప్రైవేటు ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేస్తానంటే కూడా వాళ్ళకు తగ్గటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి అంతర్జాతీయ మార్కెట్ వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే బాధ ఉండొచ్చు. మనం చేయలేకపోయామనేటటువంటి బాధతోటి అనుకున్నా పర్వాలేదు. ఇటువంటి పనులు చేసేటప్పుడల్లా ఆ రోజున హైటెక్ సిటీ కోసం విమర్శించే వాళ్ళు ఉన్నారు, రింగ్ రోడ్ అప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎయిర్పోర్ట్ అప్పుడు కూడా నేనే ల్యాండ్ ఎక్విజేషన్ చేసినప్పుడు కూడా ఉంటుంది. భూమి పోయేవాడికి బాధ ఉంటుంది. వాళ్ళకి సరైనటువంటి పరిహారం ఇచ్చే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళంతా బాధపడాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్నేషనల్ మెగా అగ్రి హబ్ ఖచ్చితంగా ఈ వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో ఒక గేమ్ చేంజర్గా మారడం పక్కా అనేటువంటి అభిప్రాయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో అనిల్తో నరసింగరావు, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.